శ్రీమాత్రే నమః. కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఎదురు చూస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ నెల జనవరి 22వ తారీఖున అందరి కల కూడా నెరవేరబోయేటటువంటి రోజు. త్రేతాయుగంలో యుగ పురుషుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ స్థలమునందున అయోధ్య మహానగరాన్ని నిర్మించి మరి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం భారతదేశమంతా కూడా ఎంతో వైభవోపేతంగా మన యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో చాలా విశిష్టంగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రోజున అయోధ్యలోనే కాక అఖండ భారతదేశంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి భక్తులందరూ కూడా శుచి శుభ్రతతోటి మడి ఆచార సాంప్రదాయాలతోటి ఆ రోజును చాలా చక్కగా భగవన్నామ సంకీర్తనలతోటి స్వామివారి యొక్క భగవత్ కైంకర్యాలతోటి ఆ యొక్క రోజును సంస్కరించుకోవాలని తెలియచేస్తూ మరి ఆ యొక్క రోజున ప్రతి ఒక్కరూ కూడా దేవాలయ సందర్శన చేసి భగవన్నామాన్ని స్మరించి మన యొక్క ఇంటి యందున నేతి దీపారాధనలు చేసుకొని శ్రీరామచంద్రుని యొక్క చిత్రపటమునందున శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి నినాదముతోటి చాలా విశిష్టతగా ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుంటూ హిందూ హైందవ సనాతన వైదిక ధర్మానికి నిలువుటద్దంలాగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని తెలియచేస్తూ ఆ రోజున వీలైతే అందరూ కూడా అయోధ్య మహానగరానికి వెళ్ళి స్వామివారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా తెలియచేస్తూ కుదరనటువంటి వారు మనకి మీడియా మాధ్యముగా లైవ్ లో వచ్చేటటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కింద కూర్చొని మడి ఆచార సాంప్రదాయాలతోటి తిలకించవలసిందిగా తెలియచేస్తూ మరి ఆ యొక్క మీడియా మాధ్యంగా వచ్చేటటువంటి ప్రసారాలన్నీ కూడా స్నానం చేయకుండా అదేవిధంగా మంచాల మీద కూర్చొని ఎట్లా పడితే అట్లా చూడకూడదండి. శ్రీరామచంద్రమూర్తి అంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తూ ఉంది శాస్త్రము. ధర్మమంతా కూడా ఒక రూపము దాలిస్తే ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపంలో ఉంటుంది అని చెప్పి మనకు పెద్దల నుండి నానుడి ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ యొక్క జనవరి 22వ తారీఖున జరగబోయేటటువంటి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మీడియా మాధ్యంగా ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవలసిందిగా తెలియచేస్తూ అందరికీ కూడా శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష స్వస్తి.